పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇస్లామాబాద్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా రగులుతున్న జ్వాలలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇన్నాళ్లు వీధుల్లో నిరసనలు, ఆందోళనలకే పరిమితమైన ప్రజాగ్రహం ఇప్పుడేకంగా పాక్ పాలకులకే సవాల్ విసిరే స్థాయికి చేరింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తమకంటూ సొంత వ్యవస్థను నిర్మించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? పాక్ సైన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ సరికొత్త వ్యూహం ఏంటి? పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇప్పుడు తన పోరాటాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు నిరసనలు, సమ్మెలు, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన జేఏఏసీ ఇకపై ప్రభుత్వానికి దీటుగా సమాంతర పాలన నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ ను బలోపేతం చేస్తోంది జేఏఏసీ. ప్రస్తుతం గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై జేఏఏసీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. స్థానిక రాజకీయ కార్యకలాపాలను సమన్వయం చేయడం, ఉద్యమానికి సంబంధించిన నిర్ణయాలను గ్రామ స్థాయిలో అమలు చేయడం, ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం పొలిటికల్ కమిటీ ప్రధాన బాధ్యత. ఇక ఉద్యమానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ, నిధుల నిర్వహణ, స్థానిక స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల సమన్వయం లాంటి అంశాలు ఈ ఎకనామిక్ కమిటీ చూస్తోంది. అయితే ఈ మొత్తం వ్యూహంలో కీలకమైంది రక్షణ కమిటీ ఏర్పాటు ప్రతిపాదన. రక్షణ కమిటీ ఏర్పాటుపై తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా తమకు తామే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఇందులో కీలకంగా కనిపిస్తోంది. పీఓకేలో పాకిస్తాన్ సైనిక బలగాల ఉనికి, వారి ఆకృత్యాలకు చెక్కు పెట్టేలా స్థానికంగానే ఓ సొంత రక్షణ వ్యవస్థను, రక్షణ బలగాన్ని తయారు చేసుకోవాలన్నది జేఏఏసీ ఆలోచన. ఈ 3 కమిటీల ఏర్పాటు పూర్తయితే గనక జేఏఏసీ ఉద్యమం మరో దశలోకి వెళ్లే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో విస్తరించే ఈ కమిటీలతో రాబోయే రోజుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో పూర్తిస్థాయి సమాంతర ప్రభుత్వానికి గట్టి పునాది పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ కమిటీల ఏర్పాటు ప్రతిపాదన ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది? రక్షణ కమిటీ విషయంలో జేఏఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పాక్ ప్రభుత్వం, సైన్యం దీనిపై ఎలా స్పందిస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.